ఏదైతే ఈ హైడ్రాకి సంబంధించి, ఈ ఫాతిమా కాలేజ్‌కి సంబంధించి కేవలం డిలే అయ్యింది. ఆల్రెడీ అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, దానికి సంబంధించి పూర్తి ఉత్తర్వులు వచ్చిన తర్వాతకే మేము దీనిపైన ప్రొసీడ్ అయితాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మీరెట్లా జూస్తారు? అక్బరుద్దీన్ ఓవైసీ ఒక భయప్రాంతులకు గురి చేస్తుంది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం పైన ఆయన ఒక దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు 2024లో ఏదైతే హైడ్రా స్థాపించినప్పుడు పేదల ఇండ్లు కులగొట్టడం రంగనాథ్కు ఒక పనిగా పెట్టుకున్నాడు. ఒక ప్రజల మీద ఎవరైతే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేని అనే కక్షతోటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో ఈ స్లమ్స్లలో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు వేయలేడు కాబట్టి వాళ్ళ ఇండ్లు కూల్చాలి అనే ఒక లక్ష్యంతో ఒక హైడ్రా స్థాపించింది తప్పితే ఎక్కడ కూడా పెద్దవాళ్ళ ఇండ్లు వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి అయినా సరే వాళ్ళ మిత్రపక్షం వారి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పుకునే వారి అన్న అయినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీకి కూడా బిల్డింగ్లు వాళ్ళు అక్రమంగా కట్టిరు అని చెప్పి బాగా చెప్తా మ్యాప్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ గూగుల్ మ్యాప్ కూడా చెప్తుంది. ఇక్కడ వినండి ఇక్కడ వినండి ఇక్కడ వినండి ఇక్కడ వినండి ఇక్కడ చూడండి FTL బాగా చెప్తా బఫర్ జోన్ లో సల్కం చెరువుని కబ్జా చేసుకుని మీరు ఇంతకు ముందు ఒక మాట మాట్లాడారు. కొండలరెడ్డి గారిది బఫర్ జోన్ లో ఉంది అని ఒక మాట మాట్లాడారు. చూపెట్టండి. నోటీస్ ఇచ్చిరని మీరే చెప్పారు కదా. తిరుపతి రెడ్డి గారికి ఇచ్చింది, కొండలరెడ్డి గారు. ఓకే సారీ నోటీస్ దానికి ఏం చెప్తారంటే ఇవి చూడండి బాగా చెప్తారు. గూగుల్ మ్యాప్ లో చూపెడతారు సల్కం చెరువుని ఇంత కబ్జా చేసిండు అని చెప్పేసి నా భూమి అంటాడు. ఎక్కడ రాని భూమి ఇది, ఎక్కడ వాంది భూమి? వాని భూమి వాంది భూమిలో కట్టుకోవాలి. వాడు చెరువు మధ్యలో కట్టేసేసి ఇది నాది అని అంటాడు. మళ్ళీ రంగనాథ్కి కళ్ళు కనబడతలేవా, రేవంత్ రెడ్డికి కళ్ళు కనబడతలేవా? నేను 2024 ఆగస్టు 27న లిఖిత పూర్వకంగా రంగనాథ్ గారికి నేను మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సల్కం చెరువు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సల్కం చెరువు దీనిపైన కబ్జా చేసుకొని కూర్చున్నాడు ఈ MIM పార్టీ నాయకుడు ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి అయ్యి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 2 రోజులలో దానికి నోటీసులు ఇస్తామని చెప్పిండు. 2 రోజులు 2 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ పోయింది రంగనాథ్? వేర్ ఈజ్ రంగనాథ్? రంగనాథ్ ఎప్పుడు కూడా మాట్లాడు. రంగనాథ్ అనేటైనా కేవలము ఆయనకు రేవంత్ రెడ్డికి ఎక్కడైతే ఓట్లు పడలేవో అక్కడ పోయి మాత్రమే వాళ్ళపైన ప్రతాపం చూపెట్టడానికి పోతాడు. రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే ఇప్పుడు బయలుదేరుతాడు. కత్తులు అడారు బండ్లు గిండ్లు తీసుకొని మొత్తం తీసుకుపోయి బయలుదేరుతాడు. కులగొట్టేసేద్దాం. పిల్లలు చదువుకునే బుక్స్ ఉన్నాయి అని అంటే ఒక మానవత దృక్పథం కూడా ఉండదు. ఆయన కేవలం కులగొట్టడమే ఆలోచన. నాది ఒకటే అంటాడు, కులగొట్టడం. ఆడ పిల్లల బుక్లు ఉన్నాయని చెప్పేసి కులగొడతాడు. పిల్లల బుక్స్ ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ఎత్తేసేస్తాడు. మరి వీళ్ళని ఎందుకు ఎత్తాడు రోడ్డు మీద? నా ఇంటికి కూడా వీక్కోలేరు, నన్ను ఏం చేయలేడు రేవంత్ రెడ్డి. వీళ్ళది గమనిస్తే వీళ్ళు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి ఉంటే వాళ్ళ సంఘటన చేస్తారు. వీళ్ళు కేవలం వీళ్ళ ఆస్తులు కాపాడుకోనికి ఒక బిల్డింగ్ లో కొట్టారంటే 100 బిల్డింగ్లు కొలగొడతాడు. కట్టుపోయి 100 బిల్డింగ్లు కట్టు ఎవడతాడు? అందులో ఎంతమందికి పేదలకు విద్యాభ్యాసం చేసి కొన్ని లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తుండు. ఎవరికైనా పేద విద్యార్థులకు ఉచితంగా చెప్తుండా? ఒక్కరిని చూపెట్టమని చెప్పండి. శివ గారు ఒక్క నిమిషం. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఒక్క బిల్డింగ్ కూలగొడితే నేను 10 బిల్డింగ్లు కడతా అని చెప్పి ఆయన ఒక సవాల్ విసిరారు. ఆ 10 బిల్డింగ్లు ఎక్కడ కడతారు? సేమ్ కూలగొట్టిన చోట కడతారా, లేదంటే ఆయన స్థలాల్లో కట్టుకుంటారా? మరి ఆయన మాటలు మనం ఎట్లా చూడొచ్చు? ఆయన ఏ ఉద్దేశంతో అన్నారని భావించవచ్చు? ఆయన ఏమంటాడంటే ఓకే మీరు అన్నది ఎక్కడ కడతాడు అనేది ఆయన మైండ్ లో ఉండాలి. రేవంత్ రెడ్డి మిత్రపక్షం కాబట్టి రేవంత్ రెడ్డికి ఐడియా ఉండాలి. మన భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఐడియా ఉండదు. ఆయన ఎక్కడ కడతాడు అనేది. చెరువులనే కడతాడు. కబ్జాకోరు కాబట్టి ఎప్పుడు కబ్జాలు వేస్తుంటాడు కాబట్టి చెరువులలోనే కబ్జాలు చేయాలి, చెరువులలోనే కట్టాలి అనే ఆలోచనతో ఉంటాడు. ఎవరు? అక్బరుద్దీన్ అయినా కానీ వాళ్ళ మిత్రపక్షం MIM పార్టీ నాయకులని.
కేవలం 2 బిల్డింగ్లు కూలగొట్టేసేసి నేను ఎంఐఎం పార్టీ పూర్తి బిల్డింగ్లు కూలగొట్టినా అంటే రమ్మన్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో చూపెడతాం ఎన్ని అక్రమ బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళు ఓవైసీ బ్రదర్స్ హైడ్రా ఉన్నది ఫస్ట్ మీకు అర్థం కావాలి. హైడ్రా ఉన్నది అక్రమ కట్టడాలు, చెరువుల ప్రొటెక్షన్. హైడ్రా ఫుల్ మీనింగ్ స్కూలు మీరు అన్నది ఓకే. స్కూల్ ఎప్పుడు అయిపోయింది? 2024 లో కంప్లైంట్ ఇచ్చిన 2025 అయిపోయింది, 2026 వచ్చింది. రంగన సీఎం ఏమంటాడు? కోర్టులున్నా గేట్లున్నా ఎవరున్నా నైజాంతా నేను నా చెరువులో కట్టిండు అని తెలిసేస్తే కూలగొట్టేస్తాను అంటాడు సీఎం గారు. ఎందుకు కూలగొట్టాడు వాళ్ళది? సీఎం గారు ఏమంటారు అంటే కోర్టులున్నా కోర్టు పరిధిలో ఉన్నా అవన్నీ కాదు, చెరువులో కట్టిండు, చెరువులో ఆక్రమణ చేసుకుండు, నేను కూలగొడతా అని అంటాడు. అన్నాడా అనలేడా మీ ముఖ్యమంత్రి? కూలగొట్టడానికి వెళ్ళినప్పుడే కదా. అనలేదు టీమ్స్ అని వెళ్ళినాయి, అక్కడ ఉన్నాయి వాళ్ళు, అప్పుడే కదా నోటీసులు ఇచ్చింది. సరే ఇన్ని మాట్లాడతారంటే మీరు రామచంద్రరావు గారు అడ్వకేట్ పేదలకు కూడా నోటీసులు ఇవ్వాలి కదా, పేద ప్రజలకు కూడా నోటీసులు ఇవ్వాలి కదా, ఎవరికి నోటీసులు ఇచ్చేసి అవకాశం ఇవ్వాలి కదా. ఎక్కడీ లేదు చెప్పండి. ఎక్కడ నోటీసులు ఇచ్చారు? ఎక్కడ ఇయ్యలేదు చెప్పండి. ఎక్కడ నోటీసులు ఇచ్చారు? ఎక్కడ ఇయ్యలేదు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేరు, ఎక్కడ నోటీసులు ఇవ్వలేరు. చెప్పండి తినండి. రేవంత్ రెడ్డి రాత్రి పడుకోగానే ఒకటే ఆలోచన చేస్తాడు, అమ్మ వీళ్ళు నాకు ఓట్లు వేయలేరు, వీళ్ళది కులగొట్టాలి, చలో రంగనాథ్ గారికి పొద్దుగా ఎవరైనా ఫోన్ చేస్తాడు అంటుండ్రు. ఎవరు అరే బాబు కులగొట్టాలి, పొద్దుగా రంగనాథ్ గారికి బయలుదేరు.